ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. డిఎస్సి నియామకాల్లో చోటు చేసుకున్న అవకతవకలపై సమగ్ర సిబిఐ దర్యాప్తు జరిపించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఆర్టీఐ జోన్ 2 వర్కింగ్ ప్రెసిడెంట్ కొల్లు త్రినాథ్ వర్మ డిమాండ్ చేశారు. డిఎస్సి వ్యవహారంలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తో పాటు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాత్రపైన దర్యాప్తు జరపాలని కోరారు. అమలాపురం వైసీపీ ఇన్ఛార్జ్ పినిపే శ్రీకాంత్ ఆధ్వర్యంలో అమలాపురం హై స్కూల్ సెంటర్ లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ డిఎస్సి నియామకాల్లో అక్రమాలు అవకతవకలకు సంబంధించి వస్తున్న ఆరోపణలపై నిష్పక్షపాతంగా విచారణ జరిపించి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని కోరారు. సిబిఐ దర్యాప్తుకు ప్రభుత్వం స్వచ్ఛందంగా సహకరించి తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని, ఏళ్ల తరబడి ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగ యువతకు అన్యాయం జరిగితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు నష్టపోయిన అభ్యర్థులకు న్యాయం చేయాలని కోరారు. డిఎస్సి వ్యవహారానికి బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెంటనే రాజీనామా చేయాలని, ఎన్నికల సమయంలో నిరుద్యోగులకు ఇచ్చిన హామీ మేరకు నిరుద్యోగ భృతిని వెంటనే అమలు చేయాలని, విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించి ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలను తక్షణమే విడుదల చేసి ఆర్థిక ఇబ్బందుల కారణంగా విద్యార్థుల చదువుకు ఆటంకం కలగకుండా చూడాలని, నిరుద్యోగ యువత విద్యార్థుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేయకుండా ఇచ్చిన హామీలన్నింటినీ తక్షణమే అమలు చేయాలని కొల్లు త్రినాథ్ వర్మ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సాక్షి సాక్షి లైవ్ నిర్వహణ దీక్ష మన అమలాపురం కోఆర్డినేటర్ శ్రీకాంత్ గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. దీన్ని విజయవంతం చేసేందుకు వచ్చినటువంటి మన కాంగ్రెస్ వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ కుటుంబ సభ్యులకి, అదేవిధంగా వేదికను అలంకరించినటువంటి గౌరవనీయులు ఎమ్మెల్సీ ఇజ్రాయిల్ గారికి, అలాగే మండల అధ్యక్షులు చిల్ల శేషారావు గారికి, అదేవిధంగా మండల పార్టీ అధ్యక్షులు మన కొనుగు బాబుజీ గారికి, తదితర అగ్రశ్రేణి నాయకులందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా డిఎస్సి పరీక్ష విధానంలో జరిగినటువంటి అవకతవకలు, అక్రమాలపై నేను కొన్ని విషయాల్ని మీతో పాటు షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. డిఎస్సి పరీక్ష విధానంలో 2 ప్రక్రియలుగా కొనసాగుతుంది. మొదటి ప్రక్రియ డిఎస్సి పరీక్ష నిర్వహణ, రెండవ ప్రక్రియ ప్రశ్నాపత్రాల తయారీ. ఈ రెండు విభాగాలుగా సాంప్రదాయబద్ధంగా జరుగుతుంది. అయితే డిఎస్సి పరీక్ష విధానం కన్వీనర్ ఆధ్వర్యంలో జరుగుతుంది. అదేవిధంగా ప్రశ్న పత్రాలు తయారీ విషయంలో ఎస్సీఆర్టీ డైరెక్టర్ ఆధ్వర్యంలో జరుగుతుంది. అయితే కూటమి ప్రభుత్వం ఇక్కడ అవినీతికి తెరలేపడం జరిగింది. డిఎస్సి కన్వీనర్ ఎవరైతే ఉన్నారో ఆ కన్వీనర్ని పక్కన పెట్టి ఎస్సీఆర్టీ డైరెక్టర్ అయినటువంటి అతనికే పరీక్ష నిర్వహణ కార్యక్రమాన్ని, ప్రశ్న పత్రాలు
తయారు చేసే కార్యక్రమాన్ని రెండు అతని చేతిలో పెట్టడం వల్ల భయంకరమైనటువంటి అక్రమాలకు అవకతవకలకు కారణమైంది. ఇక్కడే ఫస్ట్ బీజం అక్రమాలకు నాటింది కూటమి ప్రభుత్వం. అయితే ఈ విధంగా డిఎస్సి నిర్వహణలో ఈ పేపర్ తయారీ, ప్రశ్నపత్రాల తయారీ అనే విషయాన్ని చాలా గోప్యంగా ఉండవలసిన విషయాన్ని మరిచి కూటమి ప్రభుత్వం అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు వాళ్ళ చేతిలో పెట్టి పరీక్షా పత్రాల తయారీ, అదేవిధంగా ఈ పేపర్ అప్లోడ్ చేసే కార్యక్రమాన్ని అప్పగించి మరింత అవినీతికి తెరలేపింది కూటమి ప్రభుత్వం. అయితే ఈ అవుట్సోర్సింగ్ విధానంలోనే పనిచేసి ఉద్యోగులు నవీననే ఈ ప్యాకార్డ్ ఆడేటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఉపాధ్యాయులుగా నియమించబడ్డ వారు రేపు పొద్దున్న విద్యా సంస్థలను కూడా పేకాడ కప్పులుగా మార్చడానికి కూడా చేస్తారని కూడా మనం ఆలోచించవలసిన అవసరం ఉంది. ఈ విధంగా కూటమి ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలపైన, అక్రమాలపైన స్పందిస్తూ మన ఈ అభ్యర్థులు ఎవరికైతే అన్యాయం జరిగిందో డిఎస్సి అభ్యర్థులు జగన్మోహన్ రెడ్డి గారిని కలిసినప్పుడు జరిగిన అక్రమాలు, అవకతవకల గురించి చెప్పినప్పుడు ఆయన వాళ్ళందరికీ భరోసా ఇవ్వడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఖచ్చితంగా మీకు న్యాయం జరిగేంత వరకు మేము ఖచ్చితంగా మీ న్యాయం జరిగేందుకు న్యాయ పోరాటం కొనసాగిస్తాం. మా లీగల్ టీంని ఎలక్ట్ చేసి అడ్వకేట్స్ నియమిస్తాం. మేము ఆ ఫీజులు కూడా చెల్లిస్తామని భరోసా ఇవ్వడం జరిగింది. ఆ భరోసాతో ఉద్యోగం వచ్చినంత సంతోషంతో అభ్యర్థులు వెనుదిరిగారు. ఆ మాట తప్పని, మడమ తిప్పని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ దిశగా రాష్ట్రంలో ఉన్నటువంటి అగ్రశ్రేణి వైఎస్ఆర్పి నాయకుల్ని, గ్రామ స్థాయి నుంచి ఉన్నటువంటి గ్రామ అధ్యక్షులతో పాటు వివిధ రంగాలలో ఉన్న వివిధ వర్గాలలో ఉన్నటువంటి వాళ్ళందరికీ పిలుపునిచ్చి రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు, ర్యాలీలు, రిలే నిరాహార దీక్షలు కూడా జరుగుతుంది. అదేవిధంగా కూటమి ప్రభుత్వం తన మేనిఫెస్టోలో పెట్టినటువంటి ఫీజు రీఇంబర్స్మెంట్ సంబంధించి బకాయిలు ఇప్పటికీ విడుదల చేయలేదు. అదేవిధంగా ప్రతి నిరుద్యోగికి కూటమి ప్రభుత్వం తన మేనిఫెస్టోలో పెట్టిన విధంగా ప్రతి నిరుద్యోగికి 3,000 రూపాయలు ప్రతి నెల ఇవ్వడానికి వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. అంటే 25 నెలలు పూర్తవుతుంది. అంటే 3 × 25 ఎంత అమౌంట్ ఇవ్వాలో మనకు అర్థమవుతుంది. ఈ విధంగా ఫీజు రీఇంబర్స్మెంట్, అదే కాకుండా ఈ నిరుద్యోగ భృతి కూడా వెంటనే విడుదల చేసి పేద విద్యార్థులను, అభ్యర్థులను ఆదుకోవాల్సిందిగా వైఎస్ఆర్పి గవర్నమెంట్ ని కూటమి ప్రభుత్వం డిమాండ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా దేశవ్యాప్తంగా జరిగినటువంటి నీట్ పరీక్షలో అవకతవకలపైన, అక్రమాలపైన స్పందించినటువంటి కాక్రోచ్ జనతా పార్టీ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులందరినీ ఎలక్ట్ చేసి ఢిల్లీ నడిబొడ్డుపై ధర్నా చేసి, నిరసనలు చేసి అక్రమాలు పాల్పడినటువంటి విద్యాశాఖ మంత్రిని మెడలు ఉంచి రాజీనామా చేసిన సందర్భం ఉంది. అదే సందర్భంగా ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రిగా కొనసాగుతున్నటువంటి నారా లోకేష్ ను ఖచ్చితంగా నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయవలసిందిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ ప్రక్రియపై సిబిఐ దర్యాప్తు జరిపించి నారా లోకేష్ పై ఉన్నటువంటి పాత్ర పైన, చంద్రబాబు నాయుడు పై ఈ లోపల పాత్ర పైన సిబిఐ దర్యాప్తు జరిపించాలని, దానికి చిత్తశుద్ధితో సహకరించాలని మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అమలాపురం నియోజకవర్గం నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ అవకాశం ఇచ్చినటువంటి వారికి ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. జై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జై జగన్మోహన్ రెడ్డి. ఇన్క్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.